ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందుకే మా ఇంటికి వెళ్ళి అమ్మని అత్తని తీసుకొచ్చి ఆ జగదాత్రి వదిన అంత చూద్దామనుకుంటున్నా. అయ్యో నిషి, ఇంత మంచి అవకాశం సద్వినియోగపరచుకోవడం నీకు రాలేదు కాబట్టే నువ్వింకా ఇంట్లో పెత్తనం కోసం ఆరాటపడుతున్నావు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు దివ్యాంక. యువరాజ్ పక్కనే ఉంటే స్పీకర్ ఆన్ చేయి, చెప్తాను. సరే దివ్యాంక. యువరాజ్, పొమ్మన్న మీ అక్కని మిమ్మల్ని రమ్మనేలా చేసే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటి? సూపర్ ప్లాన్ దివ్యాంక. ఇలా చేస్తే మా వదిన మేడ దిగి రాయబారానికి రావటం తప్ప వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. సరే, నేను మా వాళ్ళని తీసుకొనొస్తా. ఆ లోపు రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోండి. సరే, అలాగే మా వాళ్ళని కూడా పిలుస్తాను. ఇంకొంచెం పెద్ద గొడవ చేస్తారు. సరే నిషి. మా అమ్మ కాల్ చేస్తాను. లిఫ్ట్ చేయట్లేదు. అత్త కాల్ చేస్తాను. నిషి ఫోన్ చేస్తుందన్నయ్య. హలో నిషి. అత్తయ్య, అమ్మ ఫోన్ ఎత్తడం లేదేంటి? పంతులు గారికి జాతకాలు చూపించడానికి సిరి మీ అమ్మ పొద్దున్నే ఊరెళ్లారు. 2 డేస్లో తిరిగొచ్చేస్తారు. కంగారులో ఉన్నట్టున్నావు, ఏమైంది? మా కౌశికి వదిన జగదాత్రి కలిసి కుట్ర పన్ని నన్ను యువరాజ్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. నీ ఇంట్లో నుంచి వాళ్ళెవరే బయటికి పంపించడానికి? అయినా వాళ్ళు పంపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? చెయ్యడానికేముందత్తా, అందరూ ఒకటే. నన్ను యువరాజ్ని మా అత్తయ్యని ఒంటరిని చేశారు. ఆ జగదాత్రి ఇలాంటిదేదో చేస్తుందని నాకు ముందే తెలుసు. నీకు నీ అత్తారింట్లో మనశ్శాంతి లేకుండా చేయడానికే అదొచ్చింది. ఏమైందమ్మా? ఎందుకు జగదాత్రిని తిడుతున్నావు? నీ ముద్దుల కూతురు నిషుక జీవితాన్ని రోడ్డు మీద పడేలా చేసిందంటన్నయ్యా. నువ్వు కంగారు పడకే. నేను మీ నాన్న పొద్దున్నే అక్కడికొస్తాం. సరే అత్త, వదినే వచ్చి మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లేలా దివ్యాంక ఒక ప్లాన్ చెప్పింది. నేను కౌశికి వదిని చూసుకుంటాను. ఆ జగదాత్రి సంగతి నువ్వొచ్చి చూడత్తా. సరే, నేను చూసుకుంటానులే. పొద్దునే వస్తారు. పొద్దునకల్లా నిషిక వాళ్ళింటికి వెళ్ళాలన్నయ్యా. అసలు ఆ జగదాత్రి సంగతి ఏంటో తేలిపోవాలి. అసలు ఏమనుకుంటున్నది? అక్కడికి వెళ్లి విషయం కనుక్కునే వరకు నువ్వు జగదాత్రి మీద విరుచుకుపడిపోకు. చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని నా కూతురు ఎప్పటికీ అనుకోదు. నిషిక కూడా నీ కూతురే అన్నయ్యా, గుర్తుందా? కళ్ల ముందు ఏం జరుగుతుందో తెలియకుండా, నిజానికి అబద్ధానికి తేడా తెలియని స్థితిలో నేనున్నప్పుడు, పరిస్థితులకు నేను తల వంచినప్పుడు నా పక్కన నిలబడ్డారు. ప్రేమ పంచిన నా తమ్ముడు పగ పెంచుకున్నాడు. తమ్ముడు అన్న పిలుపును కూడా ఇవ్వలేనే నా కోసం కేదార్ ఎంత కష్టపడ్డాడు. రోజు రోజుకి మీకు ఎక్కువ రుణపడిపోతున్నాను. ఎలా తీర్చుకోగలనో తెలియడం లేదు. చూసావా కేదార్, మీ అక్క మా వాళ్ళు మీ వాళ్ళు అని వేరు చేసి మాట్లాడుతున్నారు. పైగా రుణం తీర్చుకోవడం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. జగదాత్రి ఆగు, నేను అలా ఏమనలేదు. మిమ్మల్ని నేను వేరు చేసి చూడడం ఏంటి? మీరు ఈ కుటుంబ సభ్యులు. అయ్యో అక్క, దాత్రి ఊరికే అలా అంది. దాత్రి, సారీ వదినా. అయినా లేకుంటే ఏంటి? రక్త సంబంధం మధ్య లెక్కలుంటాయా? నువ్వు ఇది చేసావు కాబట్టి ఇది చేశానని మాట్లాడుకోవడానికి. నువ్వు ప్రేమ పంచినా పంచకున్నా, పిలుపు లేకున్నా నువ్వు నా అక్కవి. దాన్ని ఎవ్వరూ మార్చలేరు కదక్కా. థ్యాంక్ యూ. మీ సంస్కారానికి
ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. వదినా, నిషిక వాళ్ళ ఆలోచనలు తప్పేమో కానీ వాళ్ళు తప్పుడు మనుషులు కాదు. చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారు. పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడదాం. ఈ చేత్తో ముద్దుగా పెంచుకున్న నా తమ్ముణ్ణి వాడి భార్య ముందు కొట్టడానికి ఎంత బాధపడి ఉంటాను జగదాత్రి. వాడి పొరపాటు చేస్తే సరిదిద్దేదాన్ని, కానీ తప్పు చేశాడు. అయినా చెప్తే వినే స్టేజ్ వాళ్ళు ఎప్పుడో దాటిపోయారు. ఆకలి విలువ తెలిస్తే కాని ఇంటి విలువ, కుటుంబం విలువ అర్థం కాదు. యువరాజ్లో మార్పు కోసం ఈ నిర్ణయం అవసరం జగదాత్రి. అయినా వాళ్లే నీ ఇంట్లో ఎలా ఉండాలో, వాడు బయట కష్టపడుతుంటే నేనిక్కడ సంతోషంగా ఎలా ఉండగలను నాకు తెలియడం లేదు. యువరాజు నిష్క చెప్తేనే ఇదంతా చేశారు. ఈ ఇంట్లో ఉండడానికి మీకు స్థాయి సరిపోదు. వెంటనే మీరిద్దరూ బయటకు వెళ్ళిపోండి. పదండి. అక్క చెప్పేది విను. అక్క నేను చెప్పేది వినక్క. వదిలే అక్క. నన్నే నా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వనక్క. ఉండనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.